హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎర్రగడ్డ కారం చేస్తున్నానండి. నేను సంగటికి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఎందుకంటే రేషన్ బియ్యం అయితే చాలా బాగా మెత్తగా ఉడుకుతుందండి, చాలా బాగా వస్తుంది, పేస్ట్ లాగా చాలా బాగా స్మూత్గా ఉంటుంది సంగటి. దీంతో ఒక గ్లాస్ తీసుకున్నాను రైసు, 4 గ్లాసెస్ వాటర్ వేసానండి. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇప్పుడు వెయిట్ పెట్టేసుకుంటున్నానండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టిన తర్వాత ఒక విజిల్ రానిద్దాము. ఫస్ట్ హైలో 2 విజిల్లు వచ్చాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకొక విజిల్ రానిచ్చేసుకుందాము. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకుందాము. కుక్కర్ వెయిట్ వచ్చేలోపు అది కొంచెం ఇది ఎర్రకారం చేసేసుకుందామండి. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను పెద్ద కుక్కరే పెట్టుకున్నానండి, ఎందుకంటే నాకు చిన్న కుక్కరు వెయిట్ రావడం లేదు, విజిల్ రావడం లేదు. అందుకు కొంచెమైనా పెద్దది పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేస్తున్నాను. శనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇది కొంచెం బాగా వేగనివ్వండి. చాలా బాగుంటుందండి టేస్ట్. సంగటి ఎర్రకారము నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ పప్పు వేగిపోయినాయండి. ఇప్పుడు కొంచెం తెల్లగడ్డ వేస్తున్నాను. శనక్కాయ పప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. మేము పిల్లలు తినరని నేను వేయడం లేదు. ఫాస్ట్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది రాగి సంగటి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకుని ఎర్రగడ్డలు వేస్తున్నానండి. కొంచెము ఉప్పు వేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తానండి. బాగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. సంగట్లకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎర్రకారము. మూత పెట్టేస్తాను, కొద్దిసేపు వేగనియండి. నేను ఇది ఇప్పుడు ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, ఒక 5-6 ఎండుమిరపకాయలు ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో వేసి. ఒక ఎర్రగడ్డ, టమోటా, కొన్ని 4-5 ఎండుమిరపకాయలు ఉప్పు వేసి పేస్ట్ చేశాను. ఈ ఎర్రకారము దాంట్లో వేస్తాను, అది వేగనిచ్చి వేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూద్దామండి, వేగిందేమో. మొత్తం వేగన అవసరం లేదండి, ఒక 50% వేగితే చాలు. మళ్ళీ కారం వేసిన తర్వాత వేయించుతాం కాబట్టి ఇప్పుడు కారం వేసేసుకుందామండి. ఎర్రకారము మీరు ఎక్కువ కారం తినేటట్లయితే ఎక్కువ క్వాంటిటీ చేసి వేసుకోండి. కొంచెం అట్లా వేసేద్దాము. ఇప్పుడు ఇదంతా కలిపేసి కొద్దిసేపు మళ్ళీ మూత పెడదామండి. బాగా ఉడికిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుందండి. వేగిపోయిందండి. ఇది తీసేసి ఇంకా కుక్కర్ వెయిట్ తీసేసి దానిలో రాగి పిండి వేసేసుకుందామండి. ఇది పక్కన పెట్టేస్తాను. 10 నిమిషాల్లో మనం సంగటి, కారం 2 చేసేసుకోవచ్చు. అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, వెయిట్ తీసేసాను, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో పిండి యాడ్ చేసుకుంటానండి. చిన్న కుక్కర్లో పెట్టుకోండి, ఒక గ్లాస్ కాబట్టి. నా కుక్కర్ అది సరిగా వెయిట్ రాలేదని నేను ఇంత పెద్ద కుక్కర్లో పెట్టినాను. చూడండి, బాగా ఉడికిపోయింది. మనకు పిండి ఫస్ట్ 1 కప్పు వేసుకొని చూడండి. కొంచెం లూజ్గా ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుందండి. ఒక్కొక్కసారి కొంచెం కొంచెం వేసి కలిపి చూసి వేసుకుందాము. నేను ఈ కప్పుతో 1 కప్పు వేసానండి పిండి, చూసి వేసుకుందాము. ఇప్పుడు
ఇది సంగటి రుద్దే కట్టండి. నేను ఊరి నుంచి తెప్పించుకున్నాను. ఇంట్లో చెట్టు ఉంటే కొమ్మ కొట్టేశారు. ఆ కొమ్మకున్న ఈ కట్టెను బాగా జిగిరించుకొని తెచ్చుకున్నాను. ఇట్లా సంగటి చేసుకోవడానికి బాగుంటుందనేసి. పప్పు గుత్తితో అయినా మెనుపుకోవచ్చు, మన ఇష్టము. ఇట్లా బాగా రుద్దేద్దామండి. చూడండి, బాగా రుద్దేసానండి, కలిపేసుకున్నాను. 1 కప్పు సరిపోయింది నాకు. ఇప్పుడు మళ్ళీ వెయిట్ పెట్టేసుకుందామండి. వెయిట్ పెట్టి సిమ్లో పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. పిండి వేసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇట్లా సిమ్లో పెట్టేసానండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. అట్లా సిమ్లో పెట్టినామంటే ఆ పిండి అంతా పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతుందండి. లేదంటే పిండి ఉడకకపోతే కడుపు నొప్పి వస్తుంది. బాగా ఉడికిపోతుంది. కొద్దిసేపు వెయిట్ రానిచ్చి మళ్ళీ తీసి ముద్దలు చేసేసుకుందామండి. సేమ్ ఇదే మెథడ్లో సొద్ద సంగటి, జొన్న సంగటి అవి కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చండి. వీక్లీ వన్స్, వారానికి ఒకసారైనా సంగటి చేసుకొని తింటే మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు చేసి పెట్టినామనుకోండి చాలా బాగుంటుంది, హెల్దీ. అప్పుడు వాళ్ళు ఎక్కువ సంగటి ఇవన్నీ తింటా ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనము ఇప్పటికే ఈ ఏజ్లోనే డల్ అయినట్లున్నాము. అప్పుడు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారండి. ఇట్లాంటివంతా తిన్నందుకే వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, పని చేయగలుగుతారు, ఏదైనా అలసట రాదనమాట. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అన్నీ వస్తున్నాయండి. వీక్లీ వన్స్ కానీ రోజు మార్చి రోజు కానీ సంగటి చేసుకొని తిన్నామంటే మనం చేసే ప్రయత్నం అంతే అండి. పిల్లలు కూడా ఇట్లాంటివి అలవాటు చేస్తా రావాలి. ఆ బిర్యానీలు అవి పెట్టాలి, అవి కూడా. కాకపోతే ఇవి కూడా అలవాటు చేయాలి. హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదండి పిల్లలకి, మనకి. ఇప్పుడు వెయిట్ తీసేస్తానండి. వెయిట్ తీసేసినానండి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముద్దలు చేసేసుకుందాము. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నానండి. ముద్దలు చేయడానికి ఒక గిన్నె తీసుకున్నానండి. పెద్దవాళ్ళకైతే చేత్తోనే ముద్దలు చేస్తారు, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదండి. దీనికి కొంచెము నెయ్యి రుద్దేసుకుంటాను. కొంచెము నెయ్యి అంతా బాగా అప్లై చేసినామంటే నీట్గా వస్తుందండి, బాగా అంటుకోకుండా గిన్నెకు వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా బాగా అనేసామంటే రౌండ్ ముద్ద అయిపోతుందండి, ముద్ద వచ్చేస్తుంది. చూడండి, చేత్తో వేడిగా ఉంటుంది కదా, మనం చేయలేము. ఈజీ అండి. ఒక గిన్నెకు నెయ్యి బట్టి చేసినామంటే ఇట్లా వేసుకొని ఇట్లా అన్నామంటే ముద్దగా వచ్చేస్తుంది బాగా. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, రౌండ్ ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, చేత్తో ముద్ద చేసినట్లే వచ్చేసింది. ఇప్పుడు మధ్యలో ఇట్లా రౌండ్ చేసేసుకున్నాము. నాకైతే ఈ కారము సంగటి చాలా ఇష్టం అండి. రాయలసీమ స్పెషల్ అండి, రాగి సంగటి, ఎర్ర కారము. కొంచెం కారం వేసేస్తున్నాము. అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. కూరలు అన్నిటికంటే ఈ కారంతో కాంబినేషను చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కొంచెము నెయ్యి వేస్తాను. నెయ్యి వేస్తున్నానండి కొంచెము. ఇంకేం నంజుకోవద్దండి, నంజుకున్నామంటే ఈ టేస్ట్, కారం టేస్ట్ పోతుంది. ఇట్లనే తినేసేయాలి, చాలా బాగుంటుంది. చూడండి, కాలిపోతుందండి. వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకుందాము. చూడండి, మనకు ఇంకా స్పైసీ కావాలంటే కారం, మిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకుందామండి. ఇంకేం నంజుకోవడానికి కూడా అవసరం లేదు, చాలా బాగుంటుంది వేడి వేడిగా తిన్నామంటే. ఓకే అండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.